పోతున్నాం. త్రైస్త్రింశః సర్గః. రాముడి యొక్క మాటలు విని సిద్ధులందరూ ఆయన్ని స్తుతించి ఆయన మీద పూల వర్షాన్ని రెండు ముహూర్తాల కాలం పూల వర్షాన్ని కురిపించారు అని చెప్పి తర్వాత మళ్ళీ ఇంకా సిద్ధులు అంటున్నారు. పావనస్య వచసః ప్రోక్తస్య రఘుకీర్తన నిర్ణయం శ్రోతుముచితం పక్ష్యమాణం మహర్షిభిః. ఇప్పుడు రాముడు ఏవేవైతే మాటలు చెప్పారో పావన ఆయన మాటలే పరమ పవిత్రమైనట్టుగా ఉన్నాయి. ఆయన వేసినటువంటి ప్రశ్నలు, ఆయన వాడినటువంటి ఉపమానాలు, ఆయన చెప్పినటువంటి ఉదాహరణలు, ఆయన అర్థం చేసుకున్నటువంటి రీతి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇంతటితో మా మనసు నిండలేదు. నిర్ణయం శ్రోతుముచితం. ఈ రాముడు చెప్పినటువంటి వాటిలో నిర్ణయం ఏమి అది వినాలి. మహర్షులు ఏం చెప్తారో వక్ష్యమాణం మహర్షిభి శ్రోతం ఉచితం వక్ష్యమాణం మహర్షిభి, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని వినాలి అనుకుంటున్నాను. నారద వ్యాస పులః ప్రముఖా మునిపుంగవాః ఆగచ్చతాశ్వ విఘ్నేన సర్వయేవ మహర్షయః. నారద వ్యాస పులః ప్రముఖా మునిపుంగవాః ఆగచ్చత అశ్వవిఘ్నేన సర్వయేవ మహర్షయః. వాళ్ళు సిద్ధులు అన్నారు. అక్కడి నుంచి కబలోడి ఇక్కడ చాలా పెద్ద సభ నడవబోతోంది. ఇక్కడ ఇంతవరకు రాముడు ఆడినటువంటి మాటలకి మహర్షుల చేత వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత, వామదేవాది మహర్షులాదుల చేత ఇక్కడ నిర్ణయం చెప్పబడబోతుంది. కాబట్టి నారద పులహ ప్రముఖాదులు మునిపుంగవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేయండి. పతామః పరితః పుణ్యాం ఏతాం దాశరథీం సభాం నీరంధ్రాం కనకోద్యోతాం పద్మినీమివ షట్పదాః. మనమందరము కూడా భ్రమరాల్లాగా ఈ దాశరథి సభని మనమందరము వెళ్ళి చేరిపోదాము. పద్మాన్ని ఆశ్రయించినటువంటి భ్రమరాల్లాగా మనమందరము కూడా దశరథుడి యొక్క సభని ఆశ్రయిద్దాము. దాశరథీం సభాం, దశరథుడి యొక్క సభని మనమందరము కూడా ఆశ్రయిద్దాము. దాశరథీం సభాం అంటే ఇక రాముడి సభ అని అనుకోకూడదు. సభ దశరథుడికి చెందింది కాబట్టి దాశరథీ సభ అని. ఒకవేళ రాముడు చెప్పాలంటే దాశరథి అని చెప్పేవాళ్ళు. ఇక్కడ దాశరథీం అని స్త్రీలింగం అని చెప్పారంటే దశరథుడికి సంబంధించినటువంటి సభ అని. ఎందుకు నేను ఇది మాట చెప్తున్నానంటే కొన్ని చోట్లలో ట్రాన్స్లేషన్ లో రాముడి యొక్క సభ అని ట్రాన్స్లేట్ చేశారు. అందుకే నిజం. వాల్మీకిరువాచ ఇత్యుక్తా సా సమస్తైవ వ్యోమవాసిని తాం పపాత సభాం తత్ర దివ్యా ముని పరంపరా. వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఇత్యుక్తా సమస్తైవ వ్యోమవాస నివాసిని తాం పపాత సభాం తత్ర దివ్యా ముని పరంపర. ఇంకా వాళ్ళందరూ కూడా ఆ సిద్ధులు వీళ్ళందరూ కూడా ఆ సభలో వచ్చి పడ్డారు అని చెప్తున్నట్టు వాళ్ళందరూ అలా వచ్చేసారు, గుంపులుగా వచ్చేసారు. అగ్రస్థితం అనుసృష్ట రణద్వీణం మునీశ్వరం పయఃపీన ఘనశ్యామం వ్యాసమేవ కిలాంతరా భృంగ్వంగిరః పులస్త్యాది మునినాయక మండిత. ఆ సభ ఎలా ఉంది అని, ఎవరెవరు మహర్షులు వచ్చారని చెప్పేసి ఆ మహర్షులందరి పేర్లు ఒకసారి తలుచుకోవడమే మనకు చాలా గొప్పగా ఉంటుంది. అగ్రస్థితం అనుసృష్ట రణద్వీపం మునీశ్వరం పయఃపీన ఘనశ్యామం వ్యాసమేవ కిలాంతరా భృంగ్వంగిరః పులస్త్యాది మునినాయక మండిత చ్యవనోద్దాల కోశీర శరలోమాదిమాలిత పరస్పర పరామర్శ దుస్సంస్థాన మృగాజిన లోలాక్షమాలా బలయా సుఖమండలుధారిణి తారావలిరివ్యోమి తేజ ప్రసర పాటలా సూర్యావలిరివోన్య అన్యోన్యం భాసిత ఆననమండన రత్నావలిరివోన్యోన్యం నానావర్ణ కృతాంగిక ముక్తావలిరివోన్యం అన్యోన్యం
కృతశోభాతిశాయిని కౌముదీ వృష్టిరన్యేవ ద్వితీయేవార్కమండలి సంభృతేవాతి కాలేన పూర్ణచంద్ర పరంపరా తారాజాల ఇవాంభోదో వ్యాసో యత్ర విరాజతే తారౌఘ ఇవ శీతాంశు నారదోత్ర విరాజతే దేవేష్వివ సురాధీశ పులస్త్యోత్ర విరాజతే ఆదిత్యైవ దేవానాం అంగిరాస్తు విరాజతే. ఆ విమాన ఆ ఆకాశంలో ఉండేటువంటి సిద్ధులు వాళ్ళందరూ పిలవగానే అక్కడ మిగతా మునులందరూ కూడా ఆ సభకు వచ్చేసారంట. వీణ మొట్టమొదటిగా ఎవరు వచ్చారంటే ఆకాశ మార్గం గుండా వీణను వీడుతూ నారదుడు వచ్చేసాడంట. తర్వాత నీలమేఘశ్యాముడైనటువంటి వ్యాసుడు వచ్చాడంట. ఎవరండి వ్యాసుడు? వ్యాసుడు ద్వాపర యుగంలో కదండి, మత్స్యగంధి కుమారుడు కదండి వ్యాసుడు. అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, వ్యాస అనేటువంటిది పదవి. అది కృత త్రేతాయుగాలకి ఒక వ్యాసుడు అంటే ద్వాపర యుగాలకి ఒక వ్యాసుడు. అప్పుడు కాలంలో కావాల్సినటువంటి ఏదో అప్పటి కాలంలో కావాల్సినటువంటి పురాణ వేదాలని విభాగం చేసి జనాలకు కావాల్సినట్టుగా అందించడానికి ఇప్పుడు ఒక వ్యాస పదవి ఉండనే ఉంటుంది. ఆ వ్యాస పదవిని ఎవరో ఒక మహర్షి అలంకరిస్తూనే ఉంటారు. అతని పూర్వనామం ఏదైనా ఉండని అతను వ్యాస అనే పేరుతోనే వారు చెప్పబడతారు. ఆ వ్యాసుడి కుమారుడు ఎప్పుడు శుకుడే ఉంటాడు. ఇవి రెండు కూడా పదవులే. ఈయన వ్యాసుడు ఎవరండి అని మాత్రం ప్రశ్నించకూడదు. మధ్యంలో తర్వాత భృగు, అంగిరసుడు, పులస్త్యుడు, చవనుడు, ఉద్దాలకుడు, ఉషీరుడు, శరలోముడు వీళ్ళందరూ ఋషులు ఉన్నారంట. వీళ్ళ ఎలా వస్తున్నారంటే ఒకరినొకరు తోసుకుంటూ ఒకరికి వచ్చేస్తున్నారంట. మేము ముందు ఉండాలి, మేము ఉండాలి. అలా వాళ్ళు అలా వస్తూ ఉంటే ఆ మునులు కదా వాళ్ళు కృష్ణాజనాలని కూడా ఒక్కొక్కరి చెదురుతున్నాయంట. వాళ్ళ జపమాలలు ఊగుతూ ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో కమండలాలు ఉన్నాయి. వాళ్ళ తేజస్సు అతిశయంతో ఆ ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా ఇక్కడ సభకు వచ్చేసాయా అన్నట్టుగా ఉందంట. వాళ్ళందరూ వాళ్ళ బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ ఉంటే అంతమంది సూర్య సభకు వచ్చారా అన్నట్టుగా ఉన్నారంట. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇంకొకటి కూడా ఉందండి. ఇప్పుడు దూరంగా ఉంటే అది నక్షత్రం, దగ్గరగా ఉన్న నక్షత్రానికి పేరు సూర్యుడు. ఇది మనం ఎలా అర్థం చేసుకున్నామో వ్యాస విషయంలో కూడా అంతగా అర్థం చేసుకోవాలి. రత్న సమూహాల్లాగా, ముత్యాల సమూహాల్లాగా వాళ్ళు శోభిస్తూ ఉన్నారంట. ఇక్కడ వాళ్ళందరూ రావడంతో ఇక్కడ ఒక వెన్నెల వాన, ఇంకొక సూర్యమండలము, అనేక చంద్రులు ఇలా ఉన్నారండి. వ్యాసుడున్న చోట నక్షత్ర మండలానికి సమీపం ఉన్నటువంటి మేఘంలా, నారదుడున్న చోట నక్షత్ర సమీపంలో ఉన్నటువంటి చంద్రుడి లాగాను అంటే నారదుడు చంద్రుడి లాగా, నారదుడు చుట్టూ ఉన్నటువంటి మహర్షులందరూ నక్షత్రాల్లాగాను, వ్యాసుడున్న చోట మేఘం చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాల్లాగాను, పులస్తుడున్న చోట దేవతలతో మధ్యలో ఉన్నటువంటి ఇంద్రుడిలా పులస్తుడు శోభిస్తున్నాడు. అంటే పులస్తుడు ఎక్కడున్నారో ఆయన చుట్టూ ఉన్న మహర్షులందరూ దేవతలలాగా శోభిస్తూ ఉంటే, అంగిరసుడు ఎక్కడున్నాడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సూర్యుడి లాగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఇలా అంత గొప్పదైనటువంటి సభ అక్కడ గుమిగూడి. హాస్యాం సిద్ధసేనాయాం పతంత్యాం నభసోరసాం ఉత్తస్థౌ ముని సంపూర్ణ తదా దాశరథీ సభ మిశ్రీభూత విరేజుస్తే నభర్చర మహీచరాః పరస్పర వృతాంగాభా భాసయంతో దిశో దశ. దశరథుని సభలో ఉన్నటువంటి మునులందరూ కూడా వీళ్ళందరూ ఆకాశం నుంచి దిగి వస్తుంటే అక్కడ అంతకు ముందే వేంచేసి ఉన్నటువంటి వామదేవ, వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు మిగతా వాళ్ళందరూ కూడా లేచి నిలబడి నమస్కారం చేశానంట. అప్పుడు
ఖేచరులు, భూచరులు వీళ్ళందరూ ఆకాశ మార్గంలో తిరిగేటువంటి వాళ్ళు నారదాదులు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు వశిష్ఠ వామదేవాదులు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరి తేజస్సుతో అసలు భూమండలమే ప్రకాశంతో నిండిపోయిందంట. ఇలా ఉంది ఆ సభ. ఇంకా అంటే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారు అంటే వేణుదండా వృతాకర లీలా కమలధారిణ దూర్వాంకురాక్రాంత శిఖా సచూడామణిమూర్ధజా జటాజూటైశ్చ కపిలా మౌలిమాలితమస్తకా ప్రకోష్ఠగాక్షవలయా మల్లికా వలయాన్వితా క్షీరవల్కల సంవీతా స్రక్కౌషేయావగుంఠితా విలోలమేఖలాపాశా చలన్ముక్తా కలాపినః వసిష్ఠ విశ్వామిత్రౌ తాన్ పూజయామాస తుఃక్రమాన్ అర్ఘ్యైః పాద్యైః వచోభిశ్చ సర్వానేవ నభశ్చరాన్. వాళ్ళందరి చేతిలో వేణు దండాలు ఉన్నాయి. అందరూ ఇప్పుడు దండము అనేటువంటిది కేవలం సన్యాసులకి మాత్రమే కాదు, బ్రహ్మచారి నుంచి ప్రతి ఆశ్రమంలోనూ ప్రతి వర్ణం వారికి ఒక దండం ఉన్నది. బ్రహ్మచారికి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క దండం చెప్పారు. బ్రాహ్మణులకైతే పలాశ దండము, తర్వాత అశ్వత్థ దండము, ఔదుంబర దండము అని చెప్పి దండాలు విడివిడిగా చెప్పారు. గృహస్థులకి సన్యాసులకి బ్రహ్మచారులకి వానప్రస్థులకి దండం సమానము, గృహస్థులకి సన్యాసులకి దండం సమానం. గృహస్థులకి సన్యాసులకి వేణువుతో చేసినటువంటి దండమే ఉంటుంది, వెదురు దండమే ఉంటుంది. అందు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మహర్షులందరూ చాలా మంది గృహస్థులే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వేణు దండాలు పట్టుకున్నారు. కొంతమంది దాంట్లో సన్యాసులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వేణు దండాలే పట్టుకున్నారు. అయితే వీళ్ళు గృహస్థులా కాదా అని చెప్పడానికి ఏంటి అంటే కమలధారిణ, వాళ్ళు గృహస్థులు అయితే వాళ్ళు కమలాలని కూడా పట్టుకున్నారు. వాళ్ళకి శిఖలు కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? దూర్వాంకురాక్రాంత శిఖా, దూర్వాంకురము శిఖలో పెట్టుకొని ఉన్నారు. ఎవరైనా సరే శిఖ ఉన్నవాళ్ళు దేంతో అలంకరించుకోవాలంటే దూర్వాంకురతో అలంకరించుకోవాలి. ఆ దూర్వాంకుర ఎలాంటిది అయి ఉండాలి అంటే గణపతికి అర్పించినటువంటి దూర్వాంకురాన్ని, ప్రతిరోజు గణపతి పూజ చేస్తాం కదా, అక్కడ గణపతికి అర్పించినటువంటి దూర్వాంకురాన్ని తలలో పెట్టుకోవాలి. సచూడామణి మూర్ధజాహ, అందరూ కూడా శిఖలతో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. సో శిఖలు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా గృహస్థులని. ఇప్పుడు వేణు దండము వైణవమైనటువంటి దండాన్ని మాత్రం చేసి వాళ్ళు సన్యాసులు చెప్పడానికి లేదు. ఒకవేళ వాళ్ళకి శిఖ ఉంది, వాళ్ళు పుష్పాన్ని కూడా పట్టుకున్నారు అంటే అప్పుడు వాళ్ళు గృహస్థులు అని చెప్పవచ్చు. జూటైశ్చ కపిలా మౌలిమాలిత మస్తకా, వాళ్ళకి ఆ జటాజూటములు, వాళ్ళ జటాజూటాలు ఎలా నల్లగా ఉన్నాయి, వాటికి పూలమాలలు చుట్టున్నాయంట. ప్రకోష్ఠదాక్ష వలయ మల్లికా వలయాన్వితా, అక్షమాలలు మల్లికామాలలు వీళ్ళందరూ కూడా ధరించున్నారంట. వాళ్ళందరూ కూడా వల్కల సంవేత, నారబట్టలు కట్టుకొని ఉన్నారంట. అలాగే వాళ్ళందరూ కూడా మేఖలాల్ని ధరించినటువంటి వాళ్ళే ఉన్నారు. ఆ నడుముకి ముత్యాల మాలలు కూడా కట్టుకొని ఉన్నారు. ఇట్లాంటి సిద్ధుల్ని వీళ్ళు ఏం చేశారు? వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళందరికీ పూజ చేశారు. అర్ఘ్యపాద్యాలందరూ ఇచ్చారంట. క్షమించాలి. వశిష్ఠ విశ్వామిత్రౌ తే పూజయామాసు ఆగరాత్ అర్ఘ్యైః పాద్యైః వచోభిశ్చ నభశ్చర మహాగణాః. నభంలో ఆకాశంలో చరించేటువంటి మహాగణులు వీళ్ళందరికీ కూడా అర్ఘ్యాలు పాద్యాలు
వచోభిష్ట మాటలతో వాళ్ళందరినీ కూడా పూజయామాసు పూజ చేశారు. సర్వాదరేణ సిద్ధౌఘం పూజయామాస భూపతి సిద్ధౌగో భూపతిం చైవ కుశల ప్రశ్న వార్తయా. దశరథుడు కూడా అక్కడికి వచ్చినటువంటి సిద్ధులందరినీ కూడా, సిద్ధ ఔఘాన్ని, సిద్ధుల యొక్క గుంపుని, సమూహాన్ని, తరంగాన్ని దశరథుడు పూజ చేశాడండి. ఆ సిద్ధుల గుంపందరూ కూడా రాజుని కుశల ప్రశ్నలు వేసి మాట్లాడారంట. కుశల ప్రశ్నలు వేశారు. తైస్తైః ప్రణయ సంరంభైః అన్యోన్యం ప్రాప్త సత్క్రియా ఉపావిశన్ విష్టరేషు నభశ్చర మహీచరా. వాళ్ళందరూ ఒకరినొకరు సత్కరించుకొని ఆసనాలు గ్రహించారు. తైస్తైః ప్రణయ సంరంభైః అన్యోన్యం ప్రాప్త సత్క్రియా. వచోభిః పుష్పవర్షేణ సాధువాదేన చాభితః రామం తే పూజయామాసు పురః ప్రణతమాస్థితం. చేతులు జోడించి అక్కడే రాముడు నిలబడున్నాడు. పురః ప్రణతమాస్థితం, వాళ్ళ ఎదురుగా ప్రణతం, చేతులు జోడించి నిలబడినటువంటి రాముడు. చేతులు జోడించి అన్నారు, చేతులు కట్టుకొని కాదు. చేతులు కట్టుకోవడం దాంట్లో సంప్రదాయంలో లేదు. చేతులు కట్టుకోవడం సంప్రదాయ విరుద్ధం, ధర్మ విరుద్ధం. ఎప్పుడైనా ఉంటే చేతులు జోడించే ఉండాలి. ఇవాళ ఏదో ఇప్పుడు రోజు ఏదో చెప్తున్నారు, చేతులు జోడించి ఉంటే అది బాడీ లాంగ్వేజ్, అది దాన్ని ఏమంటారు, సిగ్మా అనే ఏదో, లేకపోతే ఏదో ఆల్ఫా మేల్ అని ఏదో, దానికి ఏదో సైకలాజికల్, మీరు అట్లా చేతులు కట్టుకొని ఉంటే ఎదుటివాడు మీకు సరెండర్ అయిపోతాడు. అలాంటి పిచ్చి ఆలోచనలు మనకి ఎప్పుడు లేవు. త్వయిమయి చ ఏకో విష్ణు అని అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే భావనే అందరికీ ఉంది. కాబట్టి మన చేతులు జోడించే ఉంటాం కానీ చేతులు కట్టుకొని ఎప్పుడు ఉండకూడదు. అదే రాముడు అలా చేశాడు. అలా ఉన్నటువంటి రాముడిని చూసి ఈ సిద్ధులందరూ మళ్ళీ పుష్పవర్షంతో ప్రశంసించారు, సన్మానించారు. ఆసాం చక్రే చ తత్రాసౌ రాజ్యలక్ష్మీ విరాజిత విశ్వామిత్రో వసిష్ఠశ్చ వామదేవోథ మంత్రిణః. నారదో దేవపుత్రశ్చ వ్యాసశ్చ మునిపుంగవః మరీచిః అథ దూర్వాస మునిరాంగిరసస్తథా క్రతుః పులస్త్యః పులహ శరలోమా మునీశ్వరః వాత్సాయనో భరద్వాజో వాల్మీకిర్మునిపుంగవః. ఉద్దాలకో రుచీకశ్చ శర్యాతిః చవనస్తథా ఏతే చ అన్యే చ బహవో వేదాంగపారగాః జ్ఞాతజ్ఞేయా మహాత్మానః ఆస్థితాస్తత్ర నాయకాః. ఏతే చ అన్యే చ బహవో జ్ఞాత, వీళ్ళందరూ కూడా, ఇంకా ఎవరెవరున్నారు అక్కడ, నారద దేవపుత్రశ్చ వ్యాసశ్చ మునిపుంగవః. నారదుడు, విశ్వామిత్రుడు, వ్యాసుడు మొదలైనటువంటి మునిపుంగవులు. మరి అథ దుర్వాసాః మునిః అంగిరస్తథ. మరీచి, దుర్వాసులు, అంగిరస లాంటి మునిపుంగవులు, మునులు. క్రతు, పులస్త్య, పులహ, శరలోమ, అలాంటి మునీశ్వరులు. వాత్సాయన, భరద్వాజ, వాల్మీకి మునిపుంగవులు. వాల్మీకి మహర్షి కూడా ఉన్నారు అక్కడే, ఆ సభలో ఆయన కూడా వచ్చారు. ఉద్దాలక రుచీకశ్చ, ఉద్దాలకుడు, రుచీకుడు, శర్యాతి, చవనుడు, వీళ్ళందరూ కూడా వేదాంగ పారంగులందరూ అక్కడ ఉన్నారు. జ్ఞాత జ్ఞేయ మహాత్మాన ఆస్థితాః తత్ర నాయకాః. జ్ఞాతజ్ఞేయాః, వాళ్ళందరూ కూడా తత్వజ్ఞ శ్రేష్ఠులు, వీళ్ళందరూ కూడా మహాత్ములు. మహాత్మానః ఆస్థితాః, ఆస్థితాది తత్వజ్ఞులు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వసిష్ఠ విశ్వామిత్రాభ్యాం సహతే నారదాదయః ఇదమూచుః అనూచానా రామం ఆనమితాననం. అక్కడే అలా ఉన్నటువంటి రాముడు వీళ్ళందరికీ ఆసాం చక్రే చ తత్రాసౌ రాజ్యలక్ష్మి విరాజిత, రాజ్యలక్ష్మితో విరాజితమైనటువంటి రాముడు ఆసాం చక్రే తత్ర, ఆ తర్వాత వాళ్ళందరితో అనుమతి తీసుకుని రాముడు అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వసిష్ఠ విశ్వామిత్రులు సహతే వసిష్ఠ విశ్వామిత్రులతో కలిసినటువంటి నారదాదులు వీళ్ళందరూ కూడా
ఇదమూచు ఇదమూచర అనూచానా రామం ఆనమితాననం. నతశిరుడైనటువంటి ఆనమితాననం తల ఉంచుకొని చేతులు ఉన్నటువంటి రాముడి చూసి వాళ్ళందరూ నారదాదులు వశిష్ఠ విశ్వామిత్రులు వాళ్ళందరూ కూడా తర్వాత ఇలా అన్నారు, అహోబత కుమారేణ కళ్యాణ గుణశాలిని వాగుక్త పరమోదార వైరాగ్య రసగర్భిణి. రాముడు కుమారుడైనటువంటి రాముడు వైరాగ్యపూర్ణమైనటువంటి మాటలు, ఉదారమైనటువంటి శుభప్రదమైనటువంటి మాటలు మాట్లాడాడు. పరినిష్ఠిత వక్తవ్యం సబోధముచితం స్ఫుటం ఉదారం ప్రియమార్హార్యం అవిహ్వలం అపిస్ఫుటం అభివ్యక్తపదం స్పష్టం ఇష్టం స్పష్టం చ తుష్టిమత్ కరోతి రాఘవ ప్రోక్తం వచః కస్యన విస్మయం. అసలు పరినిష్ఠిత వక్తవ్యం సబోధితం ఉచితం స్ఫుటం, సభకి కావాల్సినటువంటి మర్యాదతో కూడినటువంటి మాటలు, పరినిష్ఠితంతో జ్ఞానులు కూడా అంత స్పష్టంగా మాట్లాడలేరు, అంత స్పష్టంగా పరినిష్ఠితం మెచ్యూరిటీతో మాట్లాడి, అలాగే ఉదారం ప్రియం ఆర్హ్యం ప్రియం ఆర్యార్హం అవిహ్వలం అపిస్ఫుటం ఆర్యార్హం జ్ఞానులు ఒప్పుకునే విధంగా, విహ్వలత్వాన్ని అవాచ్యాలు లేకుండా అవిహ్వలమైనటువంటి మాటలు, అభివ్యక్త పదం చాలా బాగా అభివ్యక్తపరిచినటువంటి మాటలతో, స్పష్టంగా ఇష్టంగా, తుష్టిమత్ సంతోషాన్ని ఇచ్చేదిగా. రాఘవ తప్ప ఇంకెవరు మాట్లాడగలుగుతాడు? వీటిని విస్మయంతో ఎవరిని ఈ మాటలు విని ఎవరు ఆశ్చర్యాన్ని పొందకుండా ఉండగలుగుతారు? శతాదేకతమస్యైవ సర్వోదార చమత్కృతి ఈప్సితార్థార్పణై ఆంతదక్ష భవతి భారతి. శతాదేకతమస్యైవ 100లో ఒక్కడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడగలడు. సర్వోదార చమత్కృతి, సర్వోదార చమత్కారం, వీటిని సుందరమైనటువంటి సువ్యక్తమైనటువంటి మాటలు. ఈప్సితార్థార్పణై ఆంతదక్ష భవతి భారతి. ఇవన్నీ అంటే ఈప్సితార్థములను ఇచ్చేటువంటి మాటలు. ఈ మాటలు విన్నంత మాత్రం చేతనే ఈప్సితార్థములు కలుగుతాయని. అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతుంటే 100లో ఒక్కడు మాత్రమే మాట్లాడగలరు. కుమార త్వాం వినాకస్య వివేక ఫలశాలిని పరం వికాసమాయాతి ప్రజ్ఞా శరళతాతత. త్వాం వినా కస్య వివేక ఫలశాలిని పరం వికాసయాతి ప్రజ్ఞా శరళతాతత. బాణపు తీగ వివేక ఫలాన్నిచ్చేటువంటి, వివేక ఫలంతో కూడినటువంటి, అన్విత అయినటువంటి వివేక ఫలశాలిని, వివేక ఫలంతో కూడినటువంటి ప్రజ్ఞారూపిణి అయినటువంటి బాణపు తీగ నీ ఎందు కాకుండా ఇంకెవరెందు వికసింపగలదు? ప్రజ్ఞాదీప శిఖాయస్య రామస్యేవ హృది స్థిత ప్రజ్వలత్య సమాలోకారిణి న పుమాన్ స్మృత సమానకాంత. అసలు ప్రజ్ఞాదీప శిఖాయస్య రామస్యేవ హృది స్థిత, రాముడి హృదయంలో ఈ ప్రజ్ఞ అనేటువంటి దీపపు శిఖ ఎవడి హృదయంలో వెలుగుతుందో వాడే పురుషుడు. రక్తమాంసాస్థి యంత్రాణి బహూని అతితరాణి చ పదార్థాన్ అభికర్షంతి నాస్తి తేషు సచేతసః. అసలు చాలా మంది రక్త మాంసాలతో ఉన్నటువంటి యంత్రాలు మాత్రమే, విషయలోలు మాత్రం. ప్రజ్ఞాదీప్తమైనటువంటి హృదయం గలవాళ్ళు. చెప్పండి సుబ్బారావు గారు. సారీ అండి, బై మిస్టేక్. ఓకే. విమృశంతి వీళ్ళందరూ అసలు పురుషుడు ఎవరు? ప్రజ్ఞాదీప్తి హృదయుడు అనేటువంటి పురుషుడు లేనే లేడు. అందరూ
యంత్రాలు, రక్త మాంస అస్థిరతో కూడినటువంటి యంత్రాలు మాత్రమే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వీరి ఆత్మ జడమని చెప్పకూడదు, కానీ వీళ్ళ భూలోకంలో ఉండే వాళ్ళు మిగతా అందరి ఆత్మ జడం. అసలు పురుషార్థం కొరకు ఎవరు ప్రయత్నించట్లేదు. కాబట్టి వీళ్ళందరూ జడాత్మలే. అంటే వీళ్ళందరూ జడాత్మలే కాబట్టి అలాంటి ఆత్మలు జడ్జ్మెంట్ డే వరకు భూమిలోనే ఉంటాయి, ఆ కాఫిన్ లోనే ఉంటాయి. కాఫీన్కి ఎంత ఖర్చు పెడతారు బాబు. ఫ్యూనరల్ కాస్ట్ అని చెప్పేసి వాళ్ళు బ్రతుకున్నంత కాలము రూపాయి పోగేసే ఫ్యూనరల్ కాస్ట్ గా తీసి పెట్టాలనుకుంటా. ఆ కాఫీన్ కి $100,000 $100,000 ఇల్లు వస్తుంది పేదవాడికి. మామూలుగా ఎవరైనా సరే ఇల్లు ఏంటది $20,000 $30,000 కాఫీకి పెడతారు వాళ్ళు. తర్వాత ఎంబాల్మేషన్ కి దానికో $10,000 $20,000. అదే అలా పెడతారు. మనం చేసేటువంటి క్రతువుల్లో ఇక్కడ మనం ఒక 10 మందికి దానం ఇస్తున్నాము, ఇవన్నీ అంటే ఇవన్నీ ఖర్చు, అన్ని నీడ్లెస్ ఎక్స్పెన్సెస్ అని అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆత్మలు జడమని చెప్పాలి. జన్మ మృత్యు జరా దుఃఖం మనుయాంతి పునః విమృశంతి న సంసారం పశవ పరిమోహిత. అలాంటి వాళ్ళు పశువులే నిజంగా. జన్మ మృత్యు జరా దుఃఖము మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉంటారు. అలా అనుభవించినా కూడా విమృశంతి న సంసారం నుంచి వాళ్ళు విముఖులవ్వరు. అసలు విమర్శింపరు. ఎందుకు సంసారం మళ్ళీ వస్తుంది నాకు అని ఆలోచించారు. కథంచిత్ క్వచిదేవైకో దృశ్యతే విమలాశయ పూర్వాపర విచారార్హో యథాయం అరిమర్దన. ఈ రాముడిలాగో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అలా పూర్వాపర విచారం చేసి నిర్మలాశయుడైనటువంటి పురుషుడు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పుడతాడు అని మీరందరూ మహర్షులు ఉన్నారని అంటే వాళ్ళందరూ మహర్షులు. అది వాడు వేరే కేటగిరీ. వాళ్ళు మనుషులు కాదు, మహర్షులు. వాళ్ళు మహర్షులు వేరు, మనుషులు వేరు. అనుత్తమ చమత్కార ఫలాహ సుభగమూర్తయ భవ్యాహి విరలాలోకే సహకార ద్రుమా ఇవ. అనుత్తమ చమత్కార ఫలాహ సుభగమూర్తయ బాహ్యాహి విరలాలోకే సహకార ద్రుమా ఇవ. వీళ్ళు అలా ఎవరైనా ఆలోచిస్తే, అంటే రాముడిలాగా ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు తత్వ సాక్షాత్కారాన్ని పొందేటువంటి పురుషులు అవుతారు, సఫలములు అవుతారు, సుందరమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాల్లాగా తత్వ సాక్షాత్కారాన్ని పొందేటువంటి పురుషులు అవుతారు. సమ్యక్ దృష్ట జగద్యాత్ర స్వవివేక చమత్కృతి అస్మిన్ మాన్యవంతావరి యమద్యైవ దృశ్యతే. అద్యైవ దృశ్యతే అస్మిన్ మాన్యమతౌ అంతః ఇయం అద్యైవ దృశ్యతే. అలాంటి సమ్యక్ దృష్ట జగద్యాత్ర స్వవివేక చమత్కృతి అస్మిన్ మాన్యమంతౌ అంతః ఇయం అద్యైవ దృశ్యతే. ఇంతమంది మనుషులు ఉన్నారు, మొదలుకొని ఇంతమంది మానవులు అయ్యారు. ఆత్మ వివేక మాధుర్యాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాడు ఎవరు లేరు. రాముడిలాగా జగత్ స్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నవాడు కూడా ఎవరూ లేరు ఇంత చిన్న వయసులో. సుభగాహ సులభారోహాహ ఫల పల్లవశాలినః జాయంతే తరవో దేశే నతు చందన పాదపాహ. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద చెట్లు దొరుకుతాయంట అడవిలో, ఎన్నడవులో. కానీ చాలా తక్కువ చోట్లలో మాత్రమే చందన వృక్షాలు దొరుకుతాయి. వృక్షాః ప్రతివనం నిత్యం సల్లవాహ సత్వపూర్వ చమత్కారో లవంగ సులభ సదా. కానీ
చాలా వృక్షాలు దొరుకుతాయి, చాలా విచిత్రమైనటువంటి పూలు పళ్ళు ఇచ్చేటువంటి ఆ, ఆ, వృక్షాలు ఉంటాయి. కానీ అన్ని చోట్లలో లవంగ తీగ దొరకదు. అన్ని చోట్లలో అన్ని వృక్షాలకి లవంగ తీగ రాదు. జ్యోత్స్నైవ శీతాశశినః సుతరోరివ మంజరి పుష్పాద్ ఆమోదలేఖేవ దృష్టా రామాత్ చమత్కృతి. ఆ రాముడి యొక్క మాటలు వింటుంటే చంద్రుడి యొక్క చల్లదనము, పెద్ద ఏపుగా పెరిగినటువంటి వృక్షం యొక్క పూల గుత్తి నుండి వస్తున్నటువంటి ఆ మాధుర్యము రాముడి యొక్క మహద్వాణిలాగా అలాంటి మహద్వాణిని మేము విన్నాము, అలాంటి గొప్ప మాటల్ని మేము విన్నాము. అంటే అక్కడ ఆ శృతాహ అని అనుకోవాలి, దృష్ట. అస్మిన్ దామదౌరాత్మ్య దైవ నిర్మాణ నిర్మితే ద్విజేంద్ర దగ్ధ సంసారే సారోహ్యత్య అత్యంత దుర్లభ. ఈ అతి క్రూరమైనటువంటి దైవ సృష్టి, దుస్సంసారం, దీంట్లో సారం లభించాలి, దీంట్లో సారం లభించడం అనేటువంటిది కుదరదు. యతంతే సార సంప్రాప్తౌ ఏ యశో నిధయోధియ ధన్యా ధురిసతాం గణ్యాః తేవ పురుషోత్తమా. ఎవరైతే ఈ అసారమైనటువంటి సంసారంలో సారాన్ని పొందడానికి, ఆత్మని పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, యశోనిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ధన్యులు, వాళ్లే పురుషులు, వాళ్లే పురుషోత్తములు. న రామేణ సమోస్తీహ దృష్టో లోకేషు కశ్చన వివేకవాన్ ఉదారాత్మ న భావి చేతినోమతి. రాముడి లాంటి ఉదారాత్ముడు లేరు, ఇంకెవరు ఉండబోడు కూడా. సకల లోక చమత్కృతికారిణోప్యభిమతం యది రాఘవ చేతసః ఫలతినో తదిమే వయమేవ హి స్ఫుటతరం మునయో హతబుద్ధయః. రాముడి యొక్క అభిమతము ఒకవేళ సిద్ధించకపోతే ఈ లోకాలన్నిటినీ ఆశ్చర్యపరిచేటువంటి రాముడి యొక్క అభిమతం ఏంటి? రాముడి కోరిక ఏంటి? రాముడి కోరిక గుర్తుందా ఎవరికైనా? ఈ సంసార దుఃఖం నుంచి బయటపడటం. సంసార దుఃఖం నుంచి బయటపడేటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. ఆ మార్గాన్ని విన్న తర్వాత ఒకవేళ నేను దుఃఖాన్ని పోగొట్టుకోలేకపోయినా, అథవా అలాంటి మార్గం ఒకటి ఉందని మీరు చెప్పలేకపోయినా, అలా మీరు చెప్పినా అలాంటిది ఒక మార్గం అది ఉంది, అదే మార్గం నేను నిశ్చయించుకోలేకపోయినా, నేను ఆహారాదులన్నిటిని మానేసి నేను ఉండిపోతాను అని ఆయన ప్రతిజ్ఞ. ఆ రాముడి అభిమతం సిద్ధించకపోతే వీళ్ళందరూ ముని నామధారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మేమందరము ఎవరైతే ఉన్నామో ముని నామధారులు మేము ఉన్నామో మేమందరము వ్యర్థులమే అని వైరాగ్య ప్రకరణం పూర్తి అయింది. ముముక్షు వ్యవహార ప్రకరణం ఉంటుంది తర్వాత. వాల్మీకి వాచ ఇది నాదేన మహతా వచస్యుక్తే సభాగతై రామమగ్రగతం ప్రీత్యా విశ్వామిత్రోభ్యభాషత. విశ్వామిత్రుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పిన తర్వాత అక్కడ విశ్వామిత్రుడు ఏదో ఒక విషయాన్ని ఇలాగే ఇంతకు ముందు ఇలాగే ఎవరెవరు చేశారు అని చెప్పి ఆయన ఏదో ప్రారంభించగానే రాముడు మళ్ళీ ఎవరు, కథ ఏంటి అని అడుగుతుంటే అన్ని విషయాలన్నీ కథ రూపకంగా ఉంటాయి. ఇక్కడ కథలో వచ్చేటువంటి క్యారెక్టర్స్ కి కానీ కథ జరిగేటువంటి దాన్ని కానీ పెద్దగా పట్టించుకోకూడదు. కేవలం దాంట్లో ఉన్నటువంటి తత్వాన్ని మాత్రమే అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఇక్కడికి అయిపోయింది, వైరాగ్య ప్రకరణం అయిపోయింది. దీనిలో గర్భావాస రహస్యం గురించి ఒకటి మాట్లాడుతున్నాం అనుకున్నాం కదా. మొదలు శంకరాచార్యుల మతంలో క్లుప్తంగా దాన్ని తెలుసుకొని గర్భోపనిషత్తుని రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. గర్భావాస వర్ణనం ఎలా ఉంటుంది?
అలాగే గురుగారు. వ్యవస్థితేత్వేయం ఇక్కడ ప్రపంచ సారతంత్రంలో అక్కడ గర్భావాస వర్ణన గురించి చెప్తున్నాను నేను. క్రియ చేయట్లేదు. అథ అథ వ్యవస్థితేత్వేయం మాసాత్ పక్షాత్ దినాదపి ముహూర్తాన్ని నిడికాయాశ్చ క్షణాదపి చ వర్ధతే. జంతుః షడంగీః పూర్వం స్యాత్ శిరః పాదౌ కరావపి అంతరాధిశ్చేతి పునః షడంగేషు ప్రవర్తతే. ఇక్కడ ప్రసూతి సమయే సోథ జననీం క్లేశమన్యముః. ఒక్క నిమిషం అనండి. మొత్తము ఇలా ప్రతి అంగాలన్నిటిలో పెరుగుతూ ఉన్నటువంటి ఆ శిశువు ప్రసూతి సమయంలో జననీం క్లేశయన్, తల్లికి వ్యథని పుట్టిస్తూ సమృతాస్య సుషుమ్నాస్య అవాంగ్ముఖ వర్తతే, తలకిందులుగా వస్తున్నాడు. తస్యాం గ్రహణ్యాం శకృతి మగ్న వక్త్రాక్షినాసిక పురాకృతానాం పాపానాం అయుతం సంస్మరన్ ముహు. ఆ గ్రహిణిలో మొసలి తలలో నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ మాంస పిండము ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి మలమూత్రాదుల్లో వాటన్నిటితో మునకలు వేస్తూ దాంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ మాంస పిండంలో ఉన్నటువంటి జీవుడు పురాకృతానాం పాపానాం అయుతం సంస్మరన్ ముహు, అన్ని వేల కొద్ది చేసినటువంటి పాపాలన్నింటినీ స్మరిస్తూ పుడుతున్నాడు. తస్యాహ కామాగ్నినాదగ్ధః క్లేదైః క్లిన్నాంగబంధనః ప్రత్యుద్గారపరీతశ్చ తత్పాయుద్వారగోచరః. అంత గర్భావాసంలో ఉన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నటువంటి వేడితో దగ్ధమవుతూ అక్కడ ఉన్నటువంటి జలం అంతా కూడా అతని నోట్లోకి వద్దనుకున్న ఆ శిశువు నోట్లోకి వెళ్ళిపోతూ అక్కడే అవే మళ్ళీ తన కడుపులోంచి బయటకు వచ్చి ఆ నీళ్ళనే మళ్ళీ తాగుతూ ఆ తల్లి తనకి ఇష్టం లేనివి తిన్నా, ఒకవేళ కారం తిన్నా పులుపు తిన్నా అవన్నీ తను తినవలసి వచ్చి ఇష్టం లేకుండా తిని చాలా వేదన పడుతూ ఈ వేదనలన్నీ అనుభవించాలని చెప్పి ఆ ప్రసవ కాలంలో కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడంట. తథా ప్రక్షుభితైః స్వీయ వాయుభిః దశధాగతైః సంపిండిత శరీరస్తు మోక్షమేవ కిలైచ్చతి. దశాధగతైః ప్రక్షుభితైః స్వీయ వాయుభిః 100 సార్లు 1000 సార్లు తానే వదిలేసినటువంటి గాలిని మళ్ళీ మళ్ళీ పీల్చుకుంటూ దాంతో సంక్షుభితుడై దాంతో బాధకి లోబడినటువంటి వాడు మోక్షంగా కోరుకుంటాడు. అలా మోక్షాన్ని కోరుకుంటాడండి. నాకు మోక్షం ఎప్పుడు వస్తుందా అని ప్రతి జీవి కనీసం పుడుతున్న సమయంలోనే అనుకుంటాడంట. అలా పుడుతున్న సమయంలో అనుకున్నటువంటి మరణించే సమయంలో అయినా ఇదే మాటలు అనుకుంటాడంట. అంటే పుట్టేటప్పుడు ఏ మాటలతో అయితే అనుకుంటూ వచ్చాడో పుట్టేటప్పుడు ఏ భావనతో అయితే వచ్చామో మళ్ళీ మరణించేటప్పుడు కూడా అదే భావనతోనే వెళ్తాము. కాబట్టి అనాయాసైన మరణం వినాదైన్యైన జీవనం అనేటువంటిది అందరూ కోరుకునేటువంటిది. అనాయాస మరణాన్ని అందరూ కోరుకుంటారు అని చెప్పి దాన్ని శంకరాచార్యులు చాలా పెద్దగా చెప్పారు. అంతటితో నేను గర్భోపనిషత్ పాఠం రేపటి నుంచి చెప్పుకుందాం. అది విన్న తర్వాత మిగతా పాఠము ఇక్కడ ఎక్కువగా వివరంలోకి వెళ్ళకుండా అక్కడ ఉన్నది మాత్రమే స్థూలార్థాన్ని మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ మళ్ళీ తత్వార్థ విచారణ అక్కడ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విచారణే మళ్ళీ ఇక్కడ ఈ తర్వాత వచ్చే ప్రకరణాలన్నిటిలో వస్తుంది. కాబట్టి అక్కడ కేవలం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పాఠాన్ని సంగ్రహంగా చెప్తున్నాము. ఏదో ఒకటి మొత్తానికి గర్భోపనిషత్ సంగ్రహం అని అనుకుని రేపటి నుంచి చెప్పాలి. అలాగే గురుగారు.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतान् मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोस्तुते। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। ధన్యవాదాలు గురు. నమస్కారం గురు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు.